అదే మనం కావాలంటే మాన్యువల్ మనం సెట్ చేసుకోవచ్చు. ఎయిటీనే ఉంటుంది. ఎందుకంటే అది ఊల్ ఐటమ్స్ ఏంటంటే వాటర్ ఎక్కువ అబ్జర్వ్ చేస్తాయి కదా, దానివల్ల ఎక్కువ స్పీడ్ తిరగదు ఇక. ఓకేనా, మీడియంలో ఉంటుంది. ఇది డెలికేట్ సిల్క్ శారీస్ ఇట్లా ఉంటే డెలికేట్లో వాష్ చేసుకోవచ్చు. ఓకేనా, చెమ్కీలు డిజైన్స్ ఉంటాయి బట్టలకి, అటువంటివి ఉంటే దీంట్లో వాష్ చేసుకోవచ్చు. ఇది రిన్స్ ఓన్లీ బట్టల్ని జాడిచ్చాలంటే జాడిచ్చేసుకోవచ్చు. బయట ఉతికిన బట్టల్ని కూడా మిషన్ లో జాడియాలంటే జాడిచ్చేసుకోవచ్చు దీంట్లో. ఓకేనా, బయట బట్టలు ఉతికేసి అంటే మనకు దీంట్లో తెల్లగా అనిపించకపోతే ఏదైనా బయట ఉతికి ఇప్పుడు ఏదైనా వైట్ షర్ట్ ఇట్లా ఉందనుకోండి, బయట వాష్ చేశారు, అది మళ్ళీ నీళ్ళకి తీసేసి ఆరబెట్టాలి కదా. సో ఇలా ఈ ఆప్షన్ పెట్టేస్తే మెత్తంటే నీళ్ళకి జాడిచ్చేస్తుంది. ఓకే, మళ్ళీ ఆరేయడం బయటనే. అట్లా మాన్యువల్ గా వాడాలంటే ఇట్లా వాడుకోవచ్చు, ఎక్కువ మటుకు వాడము. ఇది ఒకటి డ్రై అన్నట్టు, ఓన్లీ బట్టల్ని ఆరబెట్టాలి అనుకుంటే స్పిల్ పెట్టేసుకుంటే 10 నిమిషాలు డ్రై చేసేస్తుంది. అంటే ఇప్పుడు మనం ఉతికిన బట్టల్ని బయట ఎండకు ఆరేసి మళ్ళీ వర్షం వచ్చి తడిచినాయి, అవి డైరెక్ట్ ఆరిపోవాలి కాబట్టి ఇలా పెట్టేసుకొని ఈ ఆప్షన్ పెట్టేసుకుంటే బట్టల్ని డ్రై చేసేస్తుంది డైరెక్ట్. ఓకేనా.